శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు మనం మరి ఒక అద్భుతమైనటువంటి చమత్కార శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. అంబోధిర్ జలధిర్ పయోధిరుదధిః అని ఇవన్నీ సముద్రానికి పర్యాయపదాలు. ఇలాంటి సముద్రానికి పర్యాయపదాలుగా ఉండేటువంటి ఒక 6 పదాలతో ఒక శ్లోకపాదాన్ని చెప్పి భోజ మహారాజు తన సభాసదుల్ని సమస్యాపూరణం చేయమని అడిగారు. సాధారణంగా ఇవన్నీ పర్యాయపదాలు కదా. అంబోధి జలధి పయోధిరుదధిః వారాన్నిధి వారిధిః. అంబోధి అన్న, జలధి అన్న, పయోధి, ఉదధి, వారాన్నిధి, వారిధి, ఆరింటికి కూడా సముద్రము అనే అర్థం కదా. అందువలన ఈ సమస్య ఎలా పూరించాలి అని మదనపడవచ్చు. కానీ కాళిదాస్ అంతటి మహాకవికి ఇది అవలీలుగా పూర్తి చేస్తారు. అందులో చమత్కారాన్ని జోడించి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని కూడా అందులో కలిపి ఆ సమస్యను పూర్తి చేయడం జరిగిందనమాట. సముద్రానికే ఈ 6 పర్యాయ పదాలు. ఈ 6 పదాలని కూడా ఒక పాదంలో పెట్టి పైన 3 పాదాలు ఏదో ఒకటి రాసేయచ్చు. కానీ అలా రాసేస్తే మహాకవి కాళిదాస్ అవడు కదా. అందుకని ఆయన ఒక చక్కటి కథను ఊహించాడు. ఆ కథ ఏమిటంటే, పార్వతీదేవికి ఒకసారి కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు అదే సమయంలో షణ్ముఖుడు అంటే కుమారస్వామి ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆమెకు ఎందుకు కోపం వచ్చింది? తన భర్త గారైనటువంటి పరమేశ్వరుడు గంగమ్మని శిరస్సు మీద పెట్టుకున్నాడు అని కోపం వచ్చింది. ఆ గంగమ్మని తీసుకురావడమే కాకుండా నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నాడు అని కోపం వచ్చిందిట పార్వతీదేవికి. ఆ సమయంలో వచ్చిన కుమారుడికి తన కష్టం చెప్పుకుంది. నాన్న చూసావా మీ నాన్న ఎలా చేశారో, దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడమ్మా అంటే కుమారస్వామికి కూడా పాపం తన తల్లి కష్టం విని చాలా బాధ అనిపించి పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమశివుడి దగ్గరికి వెళ్ళి, నాన్న అమ్మ చాలా కోపంగా ఉంది అంటే, ఎందుకు అంటే ఇలాగా అందుకని గంగమ్మని విడిచిపెట్టేయి అన్నాడు. అంటే ఆయన అంటారు పరమశివుడు, అదేంటి కుమారా షణ్ముఖ, నేను వదిలేస్తే ఎలాగా? చాలా కాలంగా ఈ భూమి మీద గంగ ఉంచడానికని గంగమ్మ వచ్చినప్పుడు నా సరస్సు మీదే కదా ఆవిడ అవతరించింది. అలా ఉన్నటువంటి గంగమ్మని ఇప్పుడు నేను విడిచిపెట్టేస్తే దాని గతి ఏమైపోతుంది చెప్పు అని అన్నాడు. అంటే సవత్తల్లి అనేటువంటి ఒక ఊహ కల్పన చేశాడు ఇక్కడ కాళిదాస్ మహాకవి. అప్పుడు గంగమ్మని తండ్రి వెనకేసుకుని వస్తుంటే కుమారస్వామికి చాలా కోపం వచ్చి ఆయన ఏం చెప్తాడంటే ఈ పదాలు చెప్పాడనమాట. ఇప్పుడు భోజ మహారాజు ఇచ్చినవి. అంబోధిర్ జలధిః పయోధిరుదధిః వారాన్నిధిః వారిధిః. ఎక్కడికి పంపించమంటావు? తన పరిస్థితి దుర్గతి అయిపోతుంది, దానికి అయితే ఏమైపోతుందని పరమశివుడి తండ్రి గారు ఎప్పుడైతే అన్నాడో, కుమారస్వామి వెంటనే ఎందుకు అయిపోతుంది, బొత్తిగా నచ్చలేదు తండ్రి యొక్క సమర్థన. అందుకని వెళ్ళి బంగాళాఖాతంలో కలవమనని ఈ 6 పదాలని చెప్పడం. సముద్రంలో కలవమని ఒక 6 సార్లు కుమారస్వామి చెప్పినట్లుగా కాళిదాస్ మహాకవి ఊహించి శ్లోకాన్ని చెప్పారు. చూసారా అద్భుతమైనటువంటి ఊహ. ఎందుకంటే నదులన్నీ కూడా నదీనాం సాగరోగతి అని, నదులన్నీ చివరికి ప్రవహించి సముద్రంలోనే కలిసిపోతాయి. ఆ విధంగా ఇక్కడ ఆ విధంగా చెప్పడమో జరిగింది. కవిగారికి ఇచ్చినటువంటి క్లిష్టమైనటువంటి అంశాలని, సమానార్థకాలైనటువంటి ఆ పదాల్ని కోపంలో ఉన్నప్పుడు చూడండి, మనం ఒకే పదాన్ని 2 సార్లు 3 సార్లు అంటూ ఉంటాం. అలాగే షణ్ముఖుడి చేత ఈ విధంగా చెప్పినట్లుగా కాళిదాస్ మహాకవి ఈ శ్లోకాన్ని పూర్తి చేయడం ఇందులో ఉండేటువంటి చమత్కారం అన్నమాట. ఆ శ్లోకాన్ని అన్వయం చేసుకుందాం. అంబా కుప్యతి తాత అంటే సంస్కృతంలో తండ్రి అని అర్థం. అంబా కుప్యతి తాత మూర్ధ్ని విలసద్గంగేయముసృజ్యత విద్వన్ షణ్ముఖ కాగతిః మయి చిరాత్ అస్యాః స్థితాయాః వరా కోపావేశవశాత్ అశేషవదనైః ప్రత్యుత్తరం దత్తవాన్. కోపావేశవశాత్ అశేషవదనైః ప్రత్యుత్తరం దత్తవాన్. అంబోధిః జలధిః పయోధిరుదధిః
వారాన్నిధి వారిధి అని శ్లోకం, అద్భుతమైన శ్లోకం. ఇక్కడ సముద్రము అనే సమానార్థక పదాలు 6 ఉన్నాయి. ఇక్కడ కుమారస్వామికి 6 ముఖాలు, అది కూడా ఇందులో చమత్కారం. 6 ముఖాలున్న కుమారస్వామి షణ్ముఖుడు 6 సార్లు వెళ్ళమని సముద్రంలో కలవమనని గట్టిగా ఆవేశవశాత్తు కోపంతో చెప్పినట్లుగా ఆ ఇచ్చిన సమస్యని పూర్తి చేసి, అందుకే ఆయన కవి కుల గురువు కాళిదాసు మహాకవి ప్రాతస్మరణీయుడు. ఆయనకి నమస్కరించుకుంటే అందరికీ కవితా శక్తి వస్తుంది. కాళికాదేవి వరప్రసాద లబ్ధుడు. ఇటువంటి ఇంతటి చమత్కార శ్లోకాన్ని ఈరోజు మనం అన్వయించుకున్నాం. స్వస్తి.